పెళ్లి బంధం అంటే ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రెండు జీవితాలు, రెండు కుటుంబాలు, ఎన్నో ఆశలు. కానీ అదే బంధంలో నమ్మకం దెబ్బతింటే ఆ బంధంలో మొదలయ్యే చీలికలు ఎప్పుడో ఒకప్పుడు విషాదంగా మారుతాయి. హైదరాబాద్ నగరంలో ఓ ఇంట్లో జరిగిన మృతి ఘటన మొదట సాధారణ ఆత్మహత్యలా కనిపించింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు, బంధువులు షాక్ గురయ్యారు. కానీ సంఘటనా స్థలంలో కనిపించిన కొన్ని ఆనవాళ్లు, మృతదేహం చెప్పిన కొన్ని నిజాలు పోలీసుల అనుభవానికి ఏదో తేడా కనిపించేలా చేశాయి. బయటకు కనిపించింది ఒక కథ, కానీ లోపల దాగి ఉంది మరో కథ. భార్యాభర్తల మధ్య పెరిగిన విభేదాలు, ఒక రహస్య బంధం, వరుస గొడవలు, ఆ తర్వాత జరిగిన ఓ దారుణ నిర్ణయం, నిజాన్ని దాచిపెట్టేందుకు వేసిన నాటకం ఎంతోసేపు నిలబడలేదు. ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ ఆ ఇంట్లో జరిగిన అసలు వాస్తవాలు వెలుగులోకి రావటం మొదలైంది. ఒక భర్త ప్రాణం కోల్పోయాడు, ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోయారు, ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది. ఇంతకీ ఆ ఇంట్లో జరిగిన ఘటన వెనుక దాగి ఉన్న నిజం ఏంటి? ఆ నిజాన్ని పోలీసులు ఎలా బయటపెట్టారు? లెట్స్ వాచ్. ఏడడుగులతో మొదలైన వైవాహిక బంధం విభేదాల వలయంలో చిక్కుకొని చివరికి ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒకే ఇంట్లో జీవించిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన సమయంలో శత్రువుల్లా మారిపోయారు. చివరికి ఆ బంధం కోర్టు గడపలు చూడలేదు, పెద్దల మధ్య రాజీలు కూడా నిలబడలేదు. కానీ ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. మహబూబాబాద్ జిల్లా తట్టుపల్లి గ్రామానికి చెందిన నర్సింగ్, స్వరూప దంపతులు హైదరాబాద్లో ఉంటున్నారు. కుటుంబం, పిల్లలు, భవిష్యత్తు అన్నీ సాధారణంగానే కనిపించాయి. కానీ ఆ ఇంట్లో మాత్రం కొంతకాలంగా ఉద్రిక్తత పెరుగుతోంది. భార్య స్వరూపకు మోహన్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉన్న విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆ వివాదం కుటుంబ పెద్దల దాకా వెళ్ళింది. సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ విభేదాలు తగ్గలేదు. రోజులు గడిచే కొద్దీ మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ఇంట్లో దాదాపు ప్రతిరోజు వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ అనుమానాలు, ఆగ్రహం, అసహనం మరింత పెరిగాయి. ఓవైపు కుటుంబాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం, మరోవైపు తన వ్యక్తిగత నిర్ణయాలకు భర్త అడ్డుగా నిలుస్తున్నాడనే భావనతో స్వరూప ప్రమాదకర నిర్ణయం తీసుకుంది. తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. భర్తతో ఏకాంతంగా ఉన్న సమయంలో అతడి ఛాతీపై కూర్చొని చున్నితో గొంతు బిగించి హత్య చేసింది. మృతదేహాన్ని మంచానికి చున్నితో కట్టి ఆత్మహత్యగా నమ్మించబోయింది. 100కి డయల్ చేసి పోలీసులకు కూడా స్వరూప అనే సమాచారమిచ్చింది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నర్సింగ్ అన్న బిచ్చానాయక్ ఫిర్యాదుతో మరింత లోతుగా విచారణ చేశారు. మొదట కనిపించిన కథ ఒకటి, కానీ ఆధారాలు చెప్పిన కథ మరొకటి. సంఘటనా స్థలంలో లభించిన వివరాలు, మృతదేహం పరిస్థితి, పోస్టుమార్టం నివేదిక ఒక్కొక్కటిగా బయటకొస్తుండగా కేసు దిశ మారడం ప్రారంభమైంది. సాధారణ మరణంగా కనిపించిన ఘటన వెనుక ప్రణాళికబద్ధమైన నేరం దాగి ఉందని పోలీసుల విచారణలో బయటపడింది. ఇక్కడ మరో అంశం కూడా గమనించాల్సి ఉంది. కుటుంబాల్లో విభేదాలు రావడం కొత్త విషయం కాదు. అభిప్రాయ భేదాలు, అనుమానాలు, గొడవలు అనేక కుటుంబాల్లో ఉంటాయి. కానీ వాటిని పరిష్కరించే మార్గాలు కూడా సమాజంలో ఉన్నాయి. కౌన్సిలింగ్ ఉంది, కుటుంబ పెద్దలున్నారు, చట్టబద్ధమైన విడాకుల వ్యవస్థ ఉంది. అయినప్పటికీ కొందరెందుకు చివరకు హింసనే ఎంచుకుంటున్నారు అనేది ఆలోచించాల్సిన విషయం. పరస్పర అంగీకారంతో కొత్త జీవితాన్ని ప్రారంభించే మార్గం కూడా ఉంది. కానీ ఇటీవల కాలంలో ఇలాంటి అనేక ఘటనల్లో కొందరు ఆ మార్గాలను పక్కన పెట్టి నేరాన్ని ఎంచుకుంటున్నారు. కోపం, కక్ష, స్వార్థం లేదా క్షణిక నిర్ణయం కారణం ఏదైనా కావచ్చు. కానీ చివరికి నష్టపోయేది మొత్తం కుటుంబమే. ఈ కేసులో ఇప్పుడు ఎక్కువగా చర్చకొస్తున్న అంశం అదే. ఒక్క నిర్ణయం, ఒక్క క్షణం, ఒక్క ప్రాణాన్ని బలి తీసుకుంది. అంతేకాదు, తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల జీవితాలపై కూడా దీని ప్రభావం పడింది. నేరం చేసిన వ్యక్తి జైలుకు వెళ్లాల్సి వస్తే కుటుంబ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. పోలీసులు సేకరించిన ఆధారాలు, ఫోరెన్సిక్స్ నివేదికలు, విచారణలో బయటపడిన వివరాలు ఆధారంగా
కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా, ముందస్తు ప్రణాళిక ఎంతవరకుంది, సంఘటనకు ముందు జరిగిన పరిణామాలేంటి వంటి కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు కేవలం ఒక హత్య కేసుగా మాత్రమే కాదు, కుటుంబ బంధాలు విచ్ఛిన్నమైతే పరిస్థితులు ఎంత దూరం వెళ్తాయో గుర్తు చేసే సంఘటనగా కూడా మారింది. సమస్యలొచ్చినప్పుడు పరిష్కార మార్గాలను వెతకకుండా నేరాన్ని ఎంచుకుంటే దాని మూల్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతుంది. సమస్యలకు పరిష్కారం వెతకాల్సిన చోట క్షణిక నిర్ణయాలు జీవితాలు ఎలా నాశనం చేస్తాయో ఈ ఘటన గుర్తు చేస్తోంది. కలిసి జీవించడం సాధ్య కాకపోతే చట్టబద్ధమైన మార్గాలు ఉన్నాయి. కానీ కోపం, ద్వేషం, స్వార్థం ముందు ఆ మార్గాలు కనిపించకుండా పోయినప్పుడు చివరికి మిగిలేది విషాదమే. ఎల్బీ నగర్లో జరిగిన ఈ ఘటన కూడా అలాంటి విషాదకర ముగింపుకు నిదర్శనంగా నిలిచింది. నిజాన్ని దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆధారాలు మాట్లాడాయి. దర్యాప్తు నిజాన్ని బయటపెట్టింది. కానీ ఒక కుటుంబం కోల్పోయిన జీవితం, పిల్లలు కోల్పోయిన తండ్రి మాత్రం తిరిగి రారు.